గుడివాడ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఓల్డ్ మున్సిపల్ కార్యాలయం కాంప్లెక్స్ లో అన్నా క్యాంటీన్ వద్ద ఏర్పాటు చేసిన రెడ్యూ What is the habitat? What is the habitat? What is the habitat? ఈరోజు గుడివాడలో రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్ అనే కాన్సెప్ట్ తోటి మనకి ఒక షాప్ ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో ఎవరికైనా కానీ ఇంట్లో వాడకుండా ఉన్న వస్తువులు, మరీ పనికిరాని కాకుండా దయచేసి ఈ వాడకుండా ఉన్న వస్తువులు కానీ, బట్టలు కానీ, ఎలాంటి అంటే టాయ్స్ కానీ ఏమైనా కానీ వచ్చి ఇక్కడ చేస్తే వాళ్ళు కొంచెం క్లీన్ చేసి దాన్ని అన్నింటినీ ఎక్కడైనా స్టిచ్చింగ్ అవసరమైతే స్టిచ్చింగ్ చేసుకుని దాన్ని అవి వర్క్ చేసేట్టుగా చేసి అవసరం ఉన్న వాళ్ళకి ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. మంచి కాన్సెప్ట్ ఇది. ఆల్రెడీ మనకి థ్రిఫ్ట్ స్టోర్స్ అని యుఎస్లో కానీ వివిధ కంట్రీస్లో కానీ చాలా బాగా చేస్తూ ఉంటారు. థ్రిఫ్ట్ స్టోర్స్ అంటారు వాటిని. మేజర్గా దాంట్లో ఏంటంటే మనం మరీ పనికిమాలిన వస్తువులు అయితే దయచేసి ఎవరు తీసుకురావద్దండి. పనికిరాని బట్టలు కానీ, చిరిగిపోయిన ప్యాంట్లు కానీ, చిరిగిపోయిన చొక్కాలు కానీ ఆ టైపు తేకుండా కొద్దిగా పనికొచ్చాయి, జనాలు ఎవరన్నా వాడుకోగలిగినవి, నీట్గా ఉన్నాయి ఉతికించి తీసుకురండి దయచేసి. మేము ఇచ్చేది డొనేషన్ కూడా ఒక పద్ధతి ప్రకారం ఇవ్వాలి. అంటే ఇచ్చేస్తాం కదా అని చెప్పి వారం రోజులు టీషర్ట్ వేసి దాన్ని వెనక్కి ఇచ్చేయటం ఫ్రీ, ఏదో ఫ్రీగా ఇస్తున్నాం అనేది కాకుండా ఈ కాన్సెప్ట్ని సరిగ్గా అర్థం చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు. మనకి పనికిరాని వస్తువు, మనం వాడని వస్తువు దీంట్లో మనం వేరే వాళ్ళ అవసరార్థం ఇస్తున్నాం. ఇచ్చేదాన్ని విత్ లవ్ ఇవ్వండి, విత్ ప్రేమ ఇవ్వండి. ఎవరికైనా కానీ ప్రేమతోటి ఇవ్వండి ఎప్పుడైనా కానీ. సో అందరికీ దయచేసి విజ్ఞప్తి, గుడివాడలో పెద్ద స్టోర్ పెట్టాం, మిగతా ఎక్కడ చోట్ల లేనట్టుగా చాలా పెద్ద స్టోర్ ఉంది. ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, పుస్తకాలు కానీ, ఆట వస్తువులు కానీ, అలాగే బట్టలు కానీ, ఇంకా చెప్పులైనా కానీ ఇలాంటివన్నీ కూడా మీరు దయచేసి వాడొద్దు అనుకునే అన్నీ ఇక్కడికి ఇచ్చేస్తే దాన్ని ఎవరో ఒకళ్ళకి యూజ్ అవుతుంది. సో తప్పకుండా ఈ అవకాశాన్ని వాడుకోండి ప్రతి ఒక్కళ్ళు. ఇంట్లో వేస్ట్గా పడి ఉండే బదులు ఎవరో ఒకళ్ళు పనికొచ్చేట్లుగా మనకి ఇచ్చేసుకుంటే మనకి ఖాళీని అవుతుంది, చాలా జాగ్రత్తగా ఉంటుంది. కాబట్టి మిగతా వాళ్ళకి కూడా పనికి వస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరిని వాడుకోమని చెప్పి తెలుస్తుంది.